JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. సో ఇంకా నెక్స్ట్ మంచి మంచి విలన్స్ రోల్స్ చేస్తూ ఏదో సినిమాలో యాజ్ యాక్టర్ గా ఉందామన్నా లేకపోతే డైరెక్షన్ కూడా చేద్దాం ఇన్ కేస్ అవకాశం వస్తే అవకాశం వస్తే యాక్టర్, అవకాశం వస్తే డైరెక్టర్, అవకాశం వస్తే ప్రొడ్యూసర్. బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. బట్ నేను ఇండస్ట్రీలోనే ఉంటాం ఇప్పుడు. మళ్ళా ఇప్పుడు ఈ ఏజ్ కి మళ్ళీ రిటర్న్ వెళ్ళడం, వేరే ఏదైనా కొత్తగా చేయాలంటే కష్టం. ఇప్పుడు మీ కట్అవుట్ కి విలన్ రోల్స్ చెప్పాలంటే చాలా బాగుంటుంది. డైరెక్టర్స్ మేబీ కథ రాస్తే, బట్ హీరోస్ కొంతమంది యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. మరి టూ మచ్ హైట్, నేను అతను ముందు తగ్గిపోతానేమో అన్న ఫీల్ ఉంటుంది. కొంతమంది బాగుంటుంది, ఇంత పెద్ద విలన్ కూడా హీరో చూసారా ఎంత బాగా ఫైట్ చేసి తన హీరోయిజం చూపించాడు అనేది కూడా అడ్వాంటేజ్ గా ఉండాలి కదా. వాడిని కొట్టాడు అబ్బా వాడు, మళ్ళా విలన్ ని తీసుకుని ఆ విలన్ ఒక కన్నింగ్ గా బ్రెయిన్ ఇంటెలిజెన్స్ విలన్ ఉండొచ్చు, కానీ ఫైట్ చేయాలంటే ఒకే సైజ్ ఉండడం, పెద్దవాడిని కొడితేనే మీకు ఒక వాల్యూ వస్తుంది. అంతే కదా. హీరోస్ మేబీ అది కొంచెం నెక్స్ట్ టైం డైరెక్టర్ చెప్పి మరి నిహార్ కపూర్ గారు విలన్ రోల్ గా అనుకుంటున్నామండి అంటే అది ఆలోచన రావాలి హీరోస్ కి. కలుస్తున్నారా డైరెక్టర్స్ ని కలుస్తున్నారా లేకపోతే? కలిసానండి ఇద్దరు ముగ్గురిని, బట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్. ఈ హరిహర వీరమల్లు వచ్చిన తర్వాత ఇప్పుడు పోర్ట్ఫోలియో షూట్ ఒక చిన్నది చేపించాను, కానీ ఆ పోర్ట్ఫోలియో షూట్ లో నాకు అంత వాల్యూ ఉండదు. ఎందుకంటే ఆ ఫోటోలో సైజ్ తెలియదు మనిషిది. బయటికి వెళ్ళి కలవడం, ఈ మరి సినిమాలు చేయడం, ఇద్దరు ముగ్గురు చూసి ఓహో నెక్స్ట్ టైం వాళ్ళు ప్లానింగ్ చేసేటప్పుడు ఈయన చేస్తే బాగుంటుంది ఆ క్యారెక్టర్ అన్న ఆలోచన. బట్ డైరెక్టర్స్ మైండ్ లో రిజిస్టర్ అయి ఉన్నారులే మీరు, అట్ ది సేమ్ టైం హీరోస్ మైండ్ లో కూడా రిజిస్టర్ అయి ఉన్నారు. సో జయసుధ్ గారు అబ్బాయి, కానీ అదే అండి క్యారెక్టర్స్ రాయాలి. క్యారెక్టర్స్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ విల్ బి వెరీ గుడ్. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సో మీరు కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట, గట్టి కొడదాం ఇండస్ట్రీలోనే అని. ఇది హరిహర వీరమల్లు కూడా ఇప్పుడు 3 years ముందు రావాల్సింది, ఆల్మోస్ట్ మేబీ 2 years 2023 టైంకి రావాల్సిన సినిమా. అది ఆ టైంకి వచ్చి ఉంటే మనం ఈ మీటింగ్ వేరేలో ఉండేది, ఇంటర్వ్యూ 2-3 సినిమాలు, ఒక డజన్ సినిమాలతో ఉండేది అంతేనా? ఎగ్జాక్ట్లీ. సో ఆ డిలేస్ పార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లైఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. సో లేట్ గా వచ్చినా చాలా లేటెస్ట్ గా వచ్చారు. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో వచ్చారు కాబట్టి ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా అలర్ట్ అయి ఉంటుంది. డెఫినెట్గా నిహార్ కపూర్ జయసుధ గారి అబ్బాయిని మన సినిమాలో పెట్టుకుంటే కూడా బాగుంటుంది అనుకునే డైరెక్టర్సే ఎక్కువ మంది ఉంటారు మన ఇండస్ట్రీలో. ఎందుకంటే అమ్మతో ఆల్మోస్ట్ చాలా మంది వర్క్ చేసిన హీరోస్ ఉన్నారు. అమ్మని ఇన్స్పైర్గా తీసుకొని అమ్మ ఫ్యాన్ అయిన డైరెక్టర్స్ కూడా ఉండుంటారు కాబట్టి డెఫినెట్గా అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ డెఫినెట్గా మంచి సినిమాలు చేయాలి. ఇయర్కి మినిమం ఒక 2-3 ఇంటర్వ్యూస్ మీరు ఇక్కడ ప్రమోషన్ రావాలి. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నిహార్ గారు. అండ్ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ఇంప్రూవ్ అయింది ఇంకా అసలు చాలా. ఇది మీరు ఆల్మోస్ట్ 90% తెలుగు మాట్లాడుతున్నారు. అందరికి మీకు ఇంకా నార్త్ ఇండియన్ తెలుగు వస్తుంది, తమిళ తెలుగు వస్తుంది. యాక్చువల్గా తమిళ మా ఇంట్లో మేము 2 భాషలు మిక్స్ చేసి మాట్లాడుతాం. మా వైఫ్ ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంది, ఎందుకంటే తను మేము తమిళ మాట్లాడుతామా తెలుగు మాట్లాడదాం తెలియదు దానికి. బయటికి వెళ్ళి తమిళ మాట్లాడేస్తుంది హైదరాబాద్ లో, చెన్నైకి వెళ్తే తెలుగు మాట్లాడండి. నేనంటే నో దిస్ ఇస్ తెలుగు, దిస్ ఇస్ తమిళ్ అంటే, ఎందుకయ్యా మీరు ఇంట్లో 2 భాషలు కలిపి మాట్లాడు, ఒకే సెంటెన్స్ లో స్టార్ట్ లో ఒకటి నేను తెలుగులో చెప్తా ఒకటి తమిళలో చెప్తా, ఒకే సెంటెన్స్ లో ఉంటుంది. సో అది అందుకు మేబీ దట్స్ వాట్. కొంచెం హైదరాబాద్ కి వచ్చి ఆల్మోస్ట్ 21 years అవుతుంది కాబట్టి తెలుగు ఓవర్టేక్ ఇన్ ద తమిళ్. మీ బ్రదర్ కూడా తెలుగు బాగా వచ్చా? వాడు మాట్లాడు తమిళ్, వాడి కొంచెం తమిళ్, నేను కొంచెం బాగా మాట్లాడుతాను తమిళ్. బ్రెయిన్ వర్క్స్ ఇన్ తమిళ్. మీకు తెలుగులో ఏదైనా అన్నాలన్నా కూడా నేను తమిళ్లో బ్రెయిన్ లో పెట్టుకుని అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్పాలి. இந்த தெலுங்கு போதும் நம்மளுக்கு இண்டஸ்ட்ரி இல்ல இதுக்கு மேல பேசணும், நிறைய பேசணும், இன்னும் நிறைய பேசணும். సో సూపర్, విష్ యూ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. సో మంచిగా అంటే ఎలా చెప్పాలి అంటే అమ్మ చేసిన క్యారెక్టర్స్ ఒక్కసారిగా మైండ్లో అలా 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 తిరుగుతున్నాయి మాకు అనమాట. బట్ ఆమె ఏ రోజు కూడా ఎవరిని కూడా చేయి చాచి ఒక హెల్ప్ అడిగింది లేదు.
ఆమె టాలెంట్ని చూసి వచ్చిన అవకాశాలు అవన్నీ కూడా ఆమె అలానే యూటిలైజ్ చేసుకున్నారు, ఇండస్ట్రీకి అలాంటి హిట్స్ ఇచ్చారు. జయసుధ గారు అంటే 100 సినిమాలు తీస్తే 99 సినిమాలు హిట్ అనే చెప్పుకోవచ్చు. సో గోల్డెన్ హ్యాండ్ ఆమెది, గోల్డెన్ లెగ్ ఆమెది. సో అలానే వాళ్ళ వారసులు వచ్చారు కాబట్టి ఇండస్ట్రీ కూడా అలానే ఎంకరేజ్ చేసి మంచి మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలని ఇండస్ట్రీని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ నిహార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సో చాలా చాలా స్పెషల్ గెస్ట్ ఈరోజు మీరు మాకు. అట్ ది సేమ్ టైం అంటే నేను ఒక స్టార్ హీరోయిన్ కొడుకున్న అది లేదు మీకు. అది ఆవిడ కూడా లేదు. ఐఎమ్ జస్ట్ ఒక యాక్టర్ని. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను నా జర్నీ. నాకు ఒక మంచి అవకాశం ఇవ్వండి, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ నిహార్ అనేలాగే ఇంటర్వ్యూ ఉంది. అలానే మీరు ఆన్సర్స్ చెప్పారు. రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటారని నేను విన్నాను, నేను చూశాను కూడా. ఎందుకంటే అమ్మగారు అంటే అది వెల్ విషర్ కాబట్టి. యు పే మీ మనీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, ఐల్ డు యాక్టింగ్. ఓకే, అదర్వైజ్ నో యాక్టింగ్. ఇదే దొరుకుతుంది. దిస్ ఇస్ నేచురల్. సో ఇలా ఉంటేనే బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ అండి. మంచి మంచి సినిమాలు పూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.